చరణ్ కౌశిక్ గారు అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్ గారు సార్ నమస్కారం అండి. నమస్తే. ఈ మాటల్ని ఎట్లా చూస్తున్నారు? మళ్ళీ మళ్ళీ నేను అవి ఉటంకించదలుచుకోవాలా? సార్ బాల్క సుమన్ తాటాకు చెప్పులకు తెలంగాణ సమాజం కాదు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం భయపడదు. ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళు అంటే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే వాళ్ళు వాస్తవాలు కూడా ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ సమస్యల మీద ధర్నాలు చేస్తూ ఉంటే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు 5 నుంచి 6 మంది మాత్రమే ఉన్నారు. మనం కాంగ్రెస్ పార్టీ మీద చేసే పోరాటాలకు ప్రజల నుంచి ఆదరణ లేదనేది బాల్క సుమనే ఒప్పుకున్నాడు. కాకపోతే అదేవిధంగా రైలు సంబంధించినటువంటి రైలు రోకోలు చేయాలి, లేకపోతే రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, సింగరేణి కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం. సార్ వింటున్నాను. సింగరేణి కార్మికులను, రైతాంగాన్ని, అదే కాకుండా రైలు రోకోలు చేయాలి, రేపు సింగరేణి భవన్ పేల్చాలని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు బాల్క సుమన్ గారు చేసినప్పటికీ కొన్ని వాస్తవాలు మాత్రం ఒప్పుకున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లేదు, రైతులు ఎవరు కూడా రావడం లేదంటే రైతుల సమస్య లేనట్టే కదా. కాకపోతే ఇప్పుడు పోరాటం చేయాల్సింది ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీ కేంద్రం మీద పోరాడే. ఒడ్లు కొనుగోలు చేయింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మీరు పోరాటం చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం మీద. లేదు మీరు రాష్ట్రంలోకి కావచ్చు ధర్నాలు చేయాల్సింది ఎక్కడ? కేంద్ర ప్రభుత్వం మీద. నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? మీరు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు రెచ్చగొట్టి సింగరేణి కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రభుత్వం చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రమాద బీమా సంబంధించి కావచ్చు, సింగరేణి కార్మికుల సంబంధించి కారుణ్య నియామకాలు కావచ్చు, సింగరేణి సంబంధించినటువంటి బోనస్ కావచ్చు, సింగరేణి ఎంప్లాయీస్ కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అంటే వాట్ ఎవర్ నేనేమంటున్నా చరణ్ కౌశిక్ గారు, అధికారంలో మీరున్న, ప్రతిపక్షంలో వాళ్ళున్న, ఆనాడు ప్రతిపక్షంలో మీరున్న, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ ఇంతటి తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం తెలంగాణలో ఉందా? గతంలో రేవంత్ రెడ్డి అన్నారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, డైనమెట్లు పెట్టి ప్రగతి భవనం పేల్చాలన్నటువంటి మాటలు కూడా ఆ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలని. అనిరుద్ రెడ్డి ఏదో అరవిందో ఫార్మసీని తగలబెడతామని చెప్పేసి మాట్లాడారు. మక్కన్ సింగ్ ఠాకూర్ అడ్డం వస్తే నరకొస్తాం, మీ ముగ్గురం చాలు, చిటికేస్తే వచ్చేస్తాం, శ్రీధర్ అన్న అవసరం లేదు. ఇంతటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఈ తెలంగాణ సమాజానికి అవసరమా? ఈవెన్ బాల్క సుమన్ కూడా ఇంక్లూడ్ చేసే మాట్లాడుతున్నా. నేను వాళ్ళను వీళ్ళను ఏం పెద్ద వేరు చేయట్లా, ఇద్దరిని కలిపే మాట్లాడుతున్నా. సార్ ఇక్కడ అది మక్కన్ సింగ్ ఠాకూర్ గారు మాట్లాడింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి శ్రీధరబాబు గారు సౌమ్యుడు, నిజాయితీపరుడు, అదే కాకుండా ఎప్పుడు వర్క్ ఓరియంటెడ్ పనిచేసే వ్యక్తి శ్రీధరబాబు గారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అక్కడ హత్యలు చేసినటువంటి చరిత్ర వాళ్ళది, అదే కాకుండా ఇసుక మాఫియా చేసిన చరిత్ర వాళ్ళది. శ్రీధరన్న సౌమ్యుడు కానీ మేము కాదని చెప్పే ప్రయత్నం అక్కడ మక్కన్ సింగ్ ఠాకూర్ చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం. మనం మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా బాల్క సుమన్ గారు ఏం మాట్లాడారో తెలంగాణ సమాజం కూడా చూసారు. ఎందుకంటే వివేక్ గారు సౌమ్యుడు, వివేక్ గారు ఒక ఉన్నత విద్యావంతుడు, వారు పత్రికకు సంబంధించినటువంటి ఒక వెలుగు పత్రిక ఉంది, వీసీ ఛానల్ ఉంది, అదే కాకుండా స్వతహాగా బిజినెస్ మ్యాన్, వాళ్ళ కుటుంబం నేపథ్యం కూడా రాజకీయాలు ఉన్నాయి. అయినా ఎక్కడ కూడా అరాచకాలకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే రెచ్చగొట్ట ప్రసంగాలు చేసింది కూడా బాల్క సుమన్ గారు. అప్పుడు కూడా దానికి సంబంధించి పోలీసు వారి చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. నిన్న సంబంధం లేని వ్యవహారంలో ఏకంగా రైతులు రెచ్చగొట్టే ప్రసంగం, కార్మికులు రెచ్చగొట్టే ప్రసంగం బాల్క సుమన్ గారి చరిత్రనే ఇంత. ఎప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారి విద్యార్థులు రెచ్చగొట్టిరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా విద్యార్థులు రెచ్చగొడితే 1000 పైచీలకు విద్యార్థులు చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ప్రజలను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అన్న బియ్యం సంబంధించి కావచ్చు, తెలంగాణ వరి కొనుగోలు కావచ్చు, అదే కాకుండా పత్తి కొనుగోలు కావచ్చు, మిర్చి కొనుగోలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఎక్కడ కూడా రైతాంగాన్ని నష్టపోయే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. అదేవిధంగా ఎన్డీఏ ఉన్న రాష్ట్రాల్లో వరికి ఎంత గిట్టుబాటు ధర ఇస్తూ తెలియదా? పక్కన ఆంధ్ర రాష్ట్రానికి పోతే తెలుస్తుంది కదా. కర్నూలు నుంచి అక్రమ మార్గంలో తెలంగాణకు వస్తున్నాయి వడ్లు. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ తో పాటు వరికి కూడా మంచి ఎంఎస్పీ రేట్లు ఇచ్చిన పరిస్థితి. మన రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగైంది, వరి దిగుబడి వచ్చింది. కేంద్రం కొనుగోలు చేయడంలే. కేంద్రం మీద మాట్లాడాల్సిన బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగా క్రియేట్ చేసే ప్రయత్నం బాల్క సుమన్ గారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఆల్రెడీ బాల్క సుమన్ మీద కేసు కూడా ఫైల్ అయింది నాంపల్లి పోలీస్ స్టేషన్ లో.